హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో పిల్లల కోసము లేరని నా దగ్గరికి వచ్చారు. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ స్టోరీ ఏంటో ఈరోజు మనం విందాం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? మీరు ఏ విధంగా ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చే ముందు వరకు ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు? సో ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపించారు, మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, అంతవరకు నాకు చెప్పండి. 10 సంవత్సరాలు అయిందండి మా పెళ్ళి. గిఫ్ట్ హాస్పిటల్కి మేము ఫోన్లో చూసి వచ్చామండి. చాలా హాస్పిటల్ తిరిగేసామండి, ఎక్కడ ఏం పని జరగలేదండి. ఇక్కడికి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారని మేడం గారు ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యం మీద మేము పిల్లల్ని పుట్టించుకోగలుగుతున్నామండి. ఇక్కడికి రాకముందు ఆల్రెడీ 2 IUIలు చేయించుకున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ కోసం చాలా మందులు, ఇంజెక్షన్స్ కూడా వాడారు నాకు చెప్పిన రిపోర్ట్స్ని బట్టి, వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ని బట్టి. అయినా కూడా పిల్లలు అన్నది పుట్టలేదు. సో మామూలుగా చాలా వరకు అసలు మీరు పుడతారని అనుకున్నారా ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నాక? అది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు, ఇంజెక్షన్స్ వాడారు, IUIలు కూడా చేయించుకున్నారు. ఒక హోప్ ఉంది అనుకున్నారా? అసలు లేదు మాకు ఇంతే అనుకున్నారు. ఏమనుకున్నారు మీరు? హాస్పిటల్కి వచ్చాక అనుకున్నామండి. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎక్కడ అవ్వలేదు. గిఫ్ట్ హాస్పిటల్లో మేడం గారు ఇచ్చిన ధైర్యంతో మాకు ఖచ్చితంగా పని అవుతుంది అనుకున్నాం, అయ్యిందండి. సో ఇది వీళ్ళ హిస్టరీ అండి. సో తనకి చూస్తేనేమో చాలా ఇది అంటే మనకి 10 years మెరిటల్ లైఫ్, ఏజ్ 31 years. సో మనకి న్యాచురల్గా 10 సంవత్సరంలోనే పుట్టాలి, కానీ 10 సంవత్సరాలు కూడా పుట్టలేదు అంటే కొంచెం ఛాన్సెస్ అన్నది, మనకి రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు మరి తిని సక్సెస్ఫుల్గా ప్రెగ్నెంట్ అయ్యారు. మరి ట్రీట్మెంట్స్తో ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెంట్, 3 నిండిపోయింది. ఈరోజు స్కాన్ చేసాం మనం, ఎంటీ స్కాన్. బిడ్డ కూడా చక్కగా సంతోషంగా ఉంది. మరి సత్యమని కూడా మరి సక్సెస్ అవుతుందా లేదా, నాకు పెళ్ళి 10 సంవత్సరాలు, నేను ఈ ట్రీట్మెంట్లోకి వెళ్తున్నాను. సో ఈ భయాలు మనకు అందరికీ ఉంటాయి. అసలు నాకు పిల్లలు పుడతారా, జీవితంలో నేను అమ్మ అని పిలిపించుకోగలుగుతానా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా? ఎందుకంటే నేను పేషెంట్స్ని చాలామందిని చూస్తుంటాను. అంటే ఒక కపుల్ అంటే పిల్లలు లేని వాళ్ళు ఎటువంటి శుభకార్యాలకి వెళ్ళనీయకుండా మన అనుకున్న వాళ్ళే అడ్డుపడుతుంటారు. సో చాలా ఫేస్ చేస్తారు. ఆ 10 సంవత్సరాలు ఆ మాటలు కానీ, ఆ హ్యూమిలిటీ అంటే ఆ బాధ కానీ వాళ్ళలో ఉండిపోతుంది. కానీ దాని నుంచి బయటికి వచ్చి ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు చక్కగా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. సో ఆ బాధ మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్తున్నారనమాట. సో అటువంటి విధంగా అన్ని వైద్యాలు మనం చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు చాలా మారింది సైన్స్ కూడా. ఒకప్పుడు పిల్లలు పుట్టకపోవటం అంటే 50 సంవత్సరాలు 60 అట్లా ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇంక్లూడింగ్ 50 years. నా దగ్గరే పేషెంట్ ఉన్నారు, 50 years పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక ఆవిడ ఆల్రెడీ ట్విన్స్ ప్రెగ్నెంట్, ఇంకో ఆవిడ తీసుకుంటున్నారు. సో వయసుతో, ప్రాబ్లంతో సంబంధం లేకుండా సైన్స్ అంత అడ్వాన్స్ అయింది, అంత మనం వైద్యం చేస్తున్నాం. ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యారు. మరి వారు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూద్దాం. మరి మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మన వ్యూవర్స్తో మాట్లాడదాం. ఫస్ట్ మేము మేడం గారి దగ్గరికి వచ్చినప్పుడు అండి ఎట్టి పరిస్థితుల్లో మాకు నమ్మకం లేదండి. ఎన్నో చోట్ల తిరిగినాము, కానీ తిరిగిన తర్వాత కూడా మాకంటూ ఆశ లేదు. ఒకసారి సరేలేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినాము. భీమవరం ఒకసారి కూడా శిల్ప మేడం గారు అంటే ఒకసారి వెళ్ళొద్దాము, అసలు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు వచ్చామండి. మొత్తం ఈ విషయాలను చెప్పాము, ఇలాగ చేసామండి, ఇలాగ చెందామండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎక్కడ గ్యారంటీ జరగలేదంటే, ఇక్కడ కూడా మాకు నమ్మకం లేదండి ఇప్పుడు కూడా పుడతారని. అంటే మేడం గారు ఒకటే మాట చెప్పారు ఫస్ట్ వచ్చిన రోజుని, ఏమో మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు నా హాస్పిటల్, నేను పిల్లలు పుట్టించి మిమ్మల్ని పంపిస్తాను, నాది బాధ్యత అని ఒక నమ్మకం ఇచ్చారండి. ఆ నమ్మకంతో నేను ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితులు ఎన్ని రోజులైనా కానీ పర్వాలేదు, నాకు పిల్లలు కావాలని ఆశతోటి నేను మేడం గారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నాకు పని పూర్తి చేశారు మేడం గారు చెప్పిన వాటిని బట్టి. అందరూ కూడా ఇదే ధైర్యంతో అందరూ వచ్చి మేడం గారిని కలవండి. పిల్లలు కంపల్సరీగా మేడం గారితో చేతి ఫలితం అటువంటిది, ఖచ్చితంగా పిల్లలు పుడతారు మీ అందరికీ, ఎవరు దిగులు పడొద్దు. ఇదండి నాకు. సరే అండి, మరి ధైర్యంగా పిల్లలు లేని వాళ్ళంతా కూడా కలిసి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని సంతోషంగా తల్లిదండ్రులుగా ఉండాలని ఈరోజు సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు ఒక బిడ్డను తీసుకొని. సో అటువంటి సంతోషం మీరు అందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఫ్రమ్ గిఫ్ట్ హాస్పిటల్ డాక్టర్ శిల్ప అండి. థ్యాంక్ యూ.